హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ బూట్స్ట్రాప్ ఇంట్రడక్షన్. సో బూట్స్ట్రాప్ ఇంట్రడక్షన్ అనేది ఈ సెషన్లో చూద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ బూట్స్ట్రాప్ అండ్ వాట్ ఈస్ ద బూట్స్ట్రాప్, అసలు బూట్స్ట్రాప్ ఎందుకు, అసలు బూట్స్ట్రాప్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి, అండ్ బూట్స్ట్రాప్ ఈజ్ వేర్ ఇట్ ఈస్ క్రియేటెడ్, అసలు బూట్స్ట్రాప్ ఎవరు క్రియేట్ చేశారు, అండ్ వై వీఆర్ యూజింగ్ బూట్స్ట్రాప్. సో అసలు మనం ఎందుకు బూట్స్ట్రాప్ అనేది యూజ్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఈ మెయిన్గా ఈ యొక్క 4 పాయింట్స్ కవర్ చేద్దాం. అట్ ద సేమ్ టైమ్ ఐ విల్ షో యూ దట్ సో ఒక బూట్స్ట్రాప్ ఉన్న వెబ్సైట్ ఏ విధంగా ఉంటుంది, బూట్స్ట్రాప్ లేని వెబ్సైట్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. ఓకే, సో దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్ వీఆర్ గోయింగ్ టు కవర్ ఇన్ దిస్ బూట్స్ట్రాప్ ఇంట్రడక్షన్ సెషన్. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి వాట్ ఈజ్ బూట్స్ట్రాప్. సో అసలు బూట్స్ట్రాప్ అంటే ఏంటి? సో బూట్స్ట్రాప్ ఈజ్ ద మోస్ట్ పాపులర్ అండ్ పవర్ఫుల్ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్. ఓకే, సో ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్ అంటే ఇక్కడ మనకి ఏంటంటే HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్ ఇవన్నీ కూడా వస్తాయి. సో వీటన్నిటికి మనకి బూట్స్ట్రాప్ అనేది మోస్ట్ పాపులర్ అండ్ పవర్ఫుల్ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్. ఓకే, సో విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్, ఇది ఎందుకు మనం యూజ్ చేసుకుంటామంటే ఫర్ డెవలపింగ్ ఫాస్ట్ అండ్ ఈజియర్ రెస్పాన్సివ్ వెబ్ డెవలప్మెంట్. సో ఇక బూట్స్ట్రాప్ అనేది మనం యూజ్ చేసుకుని మనం ఏం చేస్తాం అంటే విచ్ ఈజ్ యూజ్డ్ టు డెవలప్ ఫాస్ట్గా అండ్ ఈజీగా ఒక రెస్పాన్సివ్ వెబ్ డెవలప్మెంట్ చేయాలి అంటే మనం బూట్స్ట్రాప్ అనేది యూజ్ చేసుకుంటాం. సో ఇది మీకు టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దిస్ ఈజ్ ద డెఫినేషన్. సో లేదు మాకు యూజర్ ఫ్రెండ్లీగా అండ్ ఈజీగా అండర్స్టాండబుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే బూట్స్ట్రాప్ ఈజ్ పాపులర్ HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ ఫర్ డెవలపింగ్ ఎ రెస్పాన్సివ్ అండ్ మొబైల్ ఫ్రెండ్లీ వెబ్సైట్. సో బూట్స్ట్రాప్ అనేది HTML అండ్ CSS జావాస్క్రిప్ట్కి ఒక పాపులర్ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్. సో దీన్ని మనం ఎందుకు యూజ్ చేసుకుంటామంటే ఫర్ డెవలపింగ్ ఏ రెస్పాన్సివ్ అండ్ మొబైల్ ఫ్రెండ్లీ వెబ్సైట్. సో ఒక రెస్పాన్సివ్ అండ్ మొబైల్ ఫ్రెండ్లీ వెబ్సైట్ మనం డిజైన్ చేయడానికి బూట్స్ట్రాప్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, సో ఇది అబ్సల్యూట్గా ఈజ్ అ ఫ్రీ అండ్ ఇట్ ఈస్ అ ఓపెన్ సోర్స్ టెక్నాలజీ, లేకపోతే ఓపెన్ సోర్స్ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్ అని చెప్పొచ్చు. సో ఇట్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్రీ టు డౌన్లోడ్ అండ్ యూస్. ఓకే, సో బూట్స్ట్రాప్ని మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, యూస్ చేసుకోవచ్చు, అండ్ ఇన్స్టలేషన్ పార్ట్ ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ సెషన్లో చూపిస్తాను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. సో వాట్ ఈస్ ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ బూట్స్ట్రాప్ అండ్ అది ఎక్కడ ఇన్స్టాల్ చేయాలి ఇవన్నీ కూడా ఐ విల్ డిస్కస్ ఇన్ ద అప్కమింగ్ సెషన్స్. ఓకే, సో బూట్స్ట్రాప్ అనేది మనకి ఫ్రీ ఓపెన్ సోర్స్ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్ and it is absolutely free to download and use. Okay, so this is the important point. And coming to the next point, bootstrap అనేది మనం ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్ అని చెప్తున్నాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్రేమ్వర్క్? సో ఫ్రేమ్వర్క్ అనేటప్పటికి ఇట్స్ ద కాంబినేషన్ ఆఫ్ లైబ్రరీస్. ఓకే, సో ఒక కాంబినేషన్ ఆఫ్ లైబ్రరీస్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ రీడిజైనింగ్, రీపర్పస్ ఆ కోడ్ని, అంటే లైబ్రరీస్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ అ కోడ్. ఓకే, ఇట్స్ అ బంచ్ ఆఫ్ కోడ్. సో ఆ కోడ్ని మనం రీయూజ్ చేసుకుంటే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ లైబ్రరీ అంట. సో ఈ యొక్క బూట్స్ట్రాప్ అనే ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్లో కూడా మనకి లైబ్రరీస్ ఉంటాయి. సో ఆ లైబ్రరీస్ అన్నీ కూడా ఏం కలిగి ఉంటాయంటే ఇట్ ఇంక్లూడ్స్ HTML అండ్ CSS బేస్డ్ డిజైన్ టెంప్లెట్స్. సో ఈ యొక్క HTML అండ్ CSS బేస్డ్ వెబ్ డిజైన్కి సంబంధించిన టెంప్లెట్స్ అనేవి ఉంటాయి. సో ఈ టెంప్లెట్స్తో మనం ఏం చేస్తాం అంటే ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ క్రియేటింగ్ కామన్ యూజర్ ఇంటర్ఫేస్ కాంపోనెంట్స్. సో ఈ యొక్క టెంప్లెట్స్ అన్నీ కూడా అంటే మనకి HTML కానీ లేకపోతే CSS బేస్డ్ డిజైన్ టెంప్లెట్స్ అన్నీ కూడా ఎందుకు మనకు ఉపయోగపడతాయంటే ఫర్ క్రియేటింగ్ కామన్ యూజర్ ఇంటర్ఫేస్ కాంపోనెంట్స్. సో ఈ కామన్ యూజర్ ఇంటర్ఫేస్ కాంపోనెంట్స్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడతాయని చెప్తున్నాం. సో ఈ యొక్క డిజైన్ టెంప్లెట్స్ అన్నీ కూడా అంటే ఐ మీన్ దట్ సో ఈ యొక్క బూట్స్ట్రాప్ అనే ఫ్రంట్ అండ్ ఫ్రేమ్వర్క్లో ఉన్న లైబ్రరీస్తో మనం ఎండ్ ఆఫ్ ద డే వీ కెన్ క్రియేట్ ద యూజర్ ఇంటర్ఫేస్ కాంపోనెంట్స్ క్రియేట్ చేయొచ్చు అని మనకు అర్థమైంది. సో వాట్ ఆర్ దోస్ కాంపోనెంట్స్, అసలు ఆ కాంపోనెంట్స్ ఏంటి? సో ఎటువంటి కాంపోనెంట్స్ మనం క్రియేట్ చేయొచ్చు? జస్ట్ లైక్ వీ కెన్ క్రియేట్ ఫార్మ్స్, వీ కెన్ క్రియేట్ బటన్స్, we can create navigation bars, we can create drop downs, we can create alerts, we can create tabs, we can create carousels, we can create
cardions, we can create tooltips, we can create all those components that are available in the Bootstrap అండి. సో మనకి Bootstrapలో we have a lot more components. ఆ componentsని కూడా నేను అఫీషియల్ వెబ్సైట్లో చూపిస్తాను. సో ఈ యొక్క వెబ్సైట్లో ఉన్న అన్ని కాంపోనెంట్స్ని కూడా మనం జస్ట్ లైక్ రెడీమేడ్ పర్పస్లో సో జస్ట్ ఇన్ ద స్నాప్ ఆఫ్ కాపీయింగ్ దట్ కోడ్ వీ కెన్ క్రియేట్ ఆల్ దోస్ కాంపోనెంట్స్. ఓకే, సో ఈ కాంపోనెంట్స్ అన్నీ కూడా మనకి Bootstrap ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్లో అంటే ఇట్స్ లైబ్రరీ ప్రొవైడింగ్ జస్ట్ లైక్ దట్. సో ఇన్స్టెంట్గా మనం యూజ్ చేసుకోవచ్చు, అంతేగాని మనం టైప్ చేసి క్రియేట్ చేసుకోవాల్సిన పని లేదు. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్. ఇట్ ఇంక్లూడ్స్ HTML and CSS బేస్డ్ డిజైన్ టెంప్లెట్స్ ఫర్ క్రియేటింగ్ కామన్ యూజర్ ఇంటర్ఫేస్ కాంపోనెంట్స్. సో జస్ట్ లైక్ ఇప్పుడు దాకా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టు ఫార్మ్స్ కానీ బటన్స్ కానీ నావిగేషన్ బాక్స్ క్యాప్చర్స్ ఎక్సెట్రా కాంపోనెంట్స్ అన్ని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద ఫోర్త్ పాయింట్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, ఇట్ కెన్ ఆల్సో యూజ్ జావాస్క్రిప్ట్ ప్లగిన్స్. సో మనకి Bootstrapలో మ్యాక్సిమం HTML CSS బేస్డ్ ప్లగిన్సే యూస్ చేసుకుంటాం, లేకపోతే ఆ యొక్క టెంప్లెట్సే లేకపోతే ఆ యొక్క కాంపోనెంట్స్ మనం యూస్ చేసుకుంటాం. బట్ Bootstrap is also providing JavaScript plugins also. Okay, we can use those plugins also if it determines the requirement. So మనకి Bootstrap ద్వారా మనం రిక్వైర్మెంట్ అనేది JavaScript plugins కూడా యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే at that time we can use it. Okay, so coming to the next point, so Bootstrap also gives you the ability to easily create a responsive design. సో Bootstrap యూస్ చేసుకుని మనం ఒక రెస్పాన్సివ్ డిజైన్ అనేది ఈజీగా క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ రెస్పాన్సివ్ డిజైన్ అని అనగానే వాట్ ఈజ్ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్? సో అసలు రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అంటే ఏంటి అనేది మనకు డౌట్ వస్తుంది. సో రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ ఈజ్ అబౌట్ క్రియేటింగ్ ఎ వెబ్సైట్ which automatically adjust themselves to look good in all devices from small phone to large desktop. సో ఇక్కడ మీకు రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అంటే ఇస్ నథింగ్ బట్ ఆఫ్ మనం ఒక వెబ్సైట్ని క్రియేట్ చేస్తే ఆ వెబ్సైట్ అనేది ఆటోమేటిక్గా అడ్జస్ట్ కాగలగాలి. ఏ విధంగా అడ్జస్ట్ అవ్వాలంటే మీకు ఒక స్మాల్ ఫోన్లో చూసినా లేకపోతే ఒక పెద్ద లార్జ్ డెస్క్టాప్లో చూసినా ఆ యొక్క వెబ్సైట్ అనేది మనకి ఆబ్వియస్గా ఆ యొక్క వెబ్సైట్ అనేది మనకి రెస్పాన్సివ్గా ఉండాలి. అంటే ఇట్ కుడ్ బి అడ్జస్టబుల్ టు దట్ పర్టికులర్ డివైస్. అంటే ఆ పర్టికులర్ డివైస్కి అది రెస్పాన్సివ్గా అంటే అది ఆ పర్టికులర్ డివైస్కి అడ్జస్టబుల్గా లేకపోతే ఆ యొక్క పర్టికులర్ డివైస్కి అది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయ్యేటట్టు ఉండాలి. అంటే యూజర్కి రీడబిలిటీ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి అండ్ లుక్ అండ్ ఫీల్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఇట్ డజంట్ చేంజెస్. సో కట్ అయిపోయినట్టు లేకపోతే కొన్ని పారాగ్రాఫ్ ఎగిరిపోయినట్టు లేకపోతే ఆ యొక్క లుక్ అండ్ ఫీల్ లేకపోతే లేఅవుట్స్ అన్ని మారిపోయినట్టు ఆ విధంగా ఉండకూడదు. ఆబ్వియస్గా మనకి లార్జ్ డెస్క్టాప్స్లో ఇట్ కుడ్ బి ఓకే, సో ఫైన్ నీట్గా కనబడుతుంది. కాకపోతే మనకి స్మాల్ ఫోన్స్లో కానీ ట్యాబ్లెట్స్లో కానీ లేకపోతే ఫోన్స్లో కూడా దాని యొక్క రెస్పాన్సివ్నెస్ అనేది అది కోల్పోకూడదు అనమాట. ఓకే, సో అది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవ్వాలి to that particular device. So that concept is nothing but of responsive web design antam. Okay, so Bootstrap provides that is the ultimate usage, that is the ultimate purpose of using Bootstrap in our application. Okay, so మన యొక్క అప్లికేషన్ని యూజర్ ఫ్రెండ్లీ లేకపోతే ఆల్రెడీ మనం ఫస్ట్ స్టార్టింగ్లోని డెఫినేషన్లో చెప్పుకున్నాం. సో Bootstrap ఈజ్ యూజ్డ్ ఫర్ డెవలపింగ్ ఏ రెస్పాన్సివ్ అండ్ మొబైల్ ఫ్రెండ్లీ వెబ్సైట్స్. సో మొబైల్ ఫ్రెండ్లీ వెబ్సైట్ మనం క్రియేట్ చేసుకోవడానికి అంటే రెస్పాన్సివ్ అండ్ మొబైల్ ఫ్రెండ్లీ వెబ్సైట్స్ని మనం క్రియేట్ చేసుకోవడానికి Bootstrap అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, సో నౌ మూవింగ్ టు ద హిస్టరీ ఆఫ్ ద Bootstrap. సో ఒకసారి Bootstrap అసలు ఏ విధంగా క్రియేట్ చేశారు, ఎక్కడ క్రియేట్ చేశారు అనేది ఒకసారి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. సో వి డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైమ్ బట్ జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ లిటిల్ బిట్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఒకసారి చూద్దాం. సో Bootstrap వాజ్ డెవలప్డ్ బై మార్క్ ఓట్ అండ్ జోకబ్ థోర్న్టన్ అట్ ద ట్విట్టర్. సో వీళ్ళిద్దరూ కూడా ట్విట్టర్లో ఈ యొక్క Bootstrap అనేది డెవలప్ చేయడం జరిగిందండి. అండ్ ఇట్ వాజ్ రిలీజ్డ్ యాజ్ అన్ ఓపెన్ సోర్స్ ప్రోడక్ట్ ఇన్ ఆగస్ట్ 2011 ఆన్ గిట్హబ్. సో ఇది ఒక ఓపెన్ సోర్స్ ప్రోడక్ట్ కింద ఆగస్ట్ 2011లో గిట్హబ్లో దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇన్ 2014 జూన్ కల్లా Bootstrap అనేది నెంబర్ 1 ప్రాజెక్ట్ ఆన్ గిట్హబ్. సో Bootstrap అనేది జూన్ 2014 కల్లా గిట్హబ్లో నెంబర్ 1 ప్రాజెక్ట్ అయింది. ఓకే, సో దిస్ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ ద Bootstrap. అండ్ కమింగ్ టు ద పర్పస్ అంటే వై వీఆర్ యూజింగ్ Bootstrap, అసలు Bootstrap అనేది మనం ఎందుకు యూజ్ చేసుకుంటున్నాం. సో ఫస్ట్ వచ్చేసి ఇట్ ఈజ్ వెరీ ఈజీ టు యూస్. సో ఇది యూజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎనీబడి హ్యావింగ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ HTML and CSS కెన్
యూజ్ ద బూస్ట్రాప్. సో మీకు HTML కానీ CSS నాలెడ్జ్ ఉంటే మనం బూస్ట్రాప్ అనేది ఈజీగా యూజ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద సెకండ్ పాయింట్, ఇట్ ఫెసిలిటేట్స్ యూజర్ టు డెవలప్ ఏ రెస్పాన్సివ్ వెబ్సైట్. సో దిస్ ఈజ్ ద సెకండ్ పాయింట్గా మనం చెప్పుకుంటున్నాం. కాకపోతే మెయిన్ పాయింట్ వచ్చేసి ఇది, మనం బూస్ట్రాప్ యూజ్ చేసుకుని ఒక రెస్పాన్సివ్ వెబ్సైట్ని డెవలప్ చేయొచ్చు. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఇట్ ఈస్ కంపాటబుల్ అండ్ మోస్ట్ ఆఫ్ ద బ్రౌజర్స్, జస్ట్ లైక్ క్రోమ్ కానీ, ఫైర్ ఫాక్స్ కానీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ, సఫారీ కానీ అండ్ ఒపెరా కానీ. సో ఇలా మెనీ మోర్ బ్రౌజర్స్లో మనకి ఇట్ కుడ్ బి ప్రొవైడ్ ద కంపాటబిలిటీ. అంటే మీకు మీరు డెవలప్ చేసిన వెబ్సైట్ అనేది మీరు బూస్ట్రాప్ యూస్ చేసుకుంటే దాని యొక్క ఫీచర్స్ కానీ, దాని యొక్క లైబ్రరీస్ కానీ, దాని యొక్క కాంపోనెంట్స్ కానీ మీకు ఇవన్నీ బ్రౌజర్స్లో కూడా ఒకే విధంగా కనబడుతుంది. దట్ ఈస్ ద కంపాటబిలిటీ ఆఫ్ ద బ్రౌజర్స్. ఓకే, సో బూస్ట్రాప్ ప్రొవైడ్స్ ద కంపాటబిలిటీ అండ్ ద మోస్ట్ ఆఫ్ ద బ్రౌజర్స్, జస్ట్ లైక్ క్రోమ్, ఫైర్ ఫాక్స్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, సఫారీ, ఒపెరా, ఇవన్నిటిలో కూడా, ఈ బ్రౌజర్స్ అన్నిటిలో కూడా బూస్ట్రాప్ అనేది కంపాటబిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద what is Bootstrap, history of Bootstrap, why we are using Bootstrap. Okay, so this is what I just want to explain till now. Right now we are going to see a website with Bootstrap and a website without Bootstrap. So Bootstrap యూస్ చేస్తే రెస్పాన్సివ్నెస్ ఉంటే ఒక వెబ్సైట్ ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ బూస్ట్రాప్ లేదు, ఎటువంటి రెస్పాన్సివ్నెస్ లేదు అనుకుంటే అలాంటప్పుడు ఒక వెబ్సైట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూద్దామండి. ఓకే, సో జస్ట్ వన్ బ్యాక్ టు ద గూగుల్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ జస్ట్ వాంట్ టు షో యూ నాన్ రెస్పాన్సివ్ వెబ్సైట్. సో నేను జస్ట్ సింపుల్గా ఇక్కడ టైప్ చేస్తున్నాను, నాన్ రెస్పాన్సివ్ వెబ్సైట్. ఎందుకోసం అంటే ఇప్పుడు మనకి ఏదో ఒక వెబ్సైట్ నేను జస్ట్ దాన్ని సెర్చ్ అవుట్ చేయాలంటే చాలా కష్టం, అందుకోసం నేను గూగుల్లో టైప్ చేసేసాను. సో దిస్ ఈజ్ ద నాన్ రెస్పాన్సివ్ వెబ్సైట్ అని వచ్చింది. సో దీన్ని క్లిక్ చేయండి. యా, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద నాన్ రెస్పాన్సివ్ వెబ్సైట్. ఓకే, సో ఇక్కడ మీకు నాన్ రెస్పాన్సివ్ వెబ్సైట్ ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూ జస్ట్ వాంట్ మేక్ ఇట్, సో మీకు మినిమైజ్ చేసినప్పుడు చూడండి, ఐ జస్ట్ వాంట్ మేక్ దట్ మినిమైజ్. యా, సో ఇప్పుడు రైట్ నౌ ఇట్స్ ఓకే, ఇట్స్ లుకింగ్ పర్ఫెక్ట్. కాకపోతే ఐ జస్ట్ వాంట్ మేక్, యా, సో రైట్ నౌ ఇట్స్ లుకింగ్ పర్ఫెక్ట్. సో నౌ ఐ జస్ట్ వాంట్ మేక్ ఇట్ మినిమైజ్. సో ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ మినిమైజ్ చేస్తున్నాను. సో మినిమైజ్ చేసినప్పుడు చూడండి, సో మీకు కంటెంట్ అనేది ఇట్స్ గోయింగ్ కట్. సో కంప్లీట్గా మీకు కట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కంటెంట్ మీరు ఇదే వెబ్సైట్ని కానీ మీరు మొబైల్లో చూస్తే సో ఈ విధంగా ఉంటుంది. సో మీకు ఎక్కడికక్కడ ఇన్ఫర్మేషన్ అంతా కట్ అయిపోయింది. ఒకవేళ మీరు చదవాలి అనుకుంటే యూ జస్ట్ డ్రాగ్ ద మౌస్ అనేది ఈ విధంగా స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. అదే మొబైల్ అయితే మనకి మౌస్ కాదు కాబట్టి మనం అత్తమాలి టచ్ చేసి పక్కకి స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్ హ్యాస్ టు బి వెరీ యూజ్డ్ at the left scroll and vertical scroll. అంటే హారిజెంటల్ స్క్రోల్ అండ్ వెర్టికల్ స్క్రోల్, ఈ రెండు కూడా మనం ఎక్కువ యూజ్ చేయాల్సి ఉంటుంది ఫర్ ద నాన్ రెస్పాన్సివ్ వెబ్సైట్స్. సో కంటెంట్ కూడా మనకి కట్ అయిపోతుంది. అంటే అసలు ఇటు పక్క మనకి ఇవన్నీ యాక్సెసిబిలిటీ టాపిక్స్ ఇవేవో ఉన్నాయని కూడా మనకు తెలియదు. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే మీరు హారిజెంటల్ స్క్రోల్ చేసినప్పుడే తెలుస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద నాన్ రెస్పాన్సివ్ వెబ్సైట్స్. ఓకే, సో జస్ట్ మూవ్ టు ద రెస్పాన్సివ్ వెబ్సైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మన వెబ్సైట్ తీసుకోండి. సో జస్ట్ క్లిక్ ఎంటర్. సో మనం తెలుగు టెక్స్టప్స్ తీసుకున్నాం. సో ఓకే, సో ఇది మనం ఒక డెస్క్టాప్లో చూస్తున్నప్పుడు ఈ విధంగా అపీరెన్స్ ఉంది. ఇది అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం సో ఇది మనకి రెస్పాన్సివ్నెస్ ఉందా లేదా అనేది మనం జస్ట్ ఇక్కడ మనం సో ఈ విధంగా డ్రాగ్ చేస్తుంటేనే మనకి తెలిసిపోతుంది. సో ఇది మనకి ట్యాబ్లెట్ వర్షన్. సో ట్యాబ్లెట్ వర్షన్లో మన వెబ్సైట్ ఈ విధంగా కనబడుతుంది. సో అదే మీరు మొబైల్ వర్షన్ తీసుకున్నారనుకోండి, సో ఈ విధంగా కనబడుతుంది. ఓకే, సో అబ్సల్యూట్గా ఈ విధంగా కనబడుతుంది అంటే ఇంతే కనబడుతుంది. మీరు మొబైల్లో మన వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి, ఇంతే కనబడుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ద రెస్పాన్సివ్ డిజైన్. సో రెస్పాన్సివ్ డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనకి ఐకాన్స్ ఇవన్నీ కూడా ఏది మిస్ అవ్వకుండా ఐకాన్స్ కూడా నీట్గా టూల్ టిప్ అంటే ఇదే. సో టూల్ టిప్ మొత్తం ఇవన్నీ కూడా మనకున్న మెన్యూస్ అన్నీ కూడా చూపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద రెస్పాన్సివ్ డిజైన్ ఫర్ ద మొబైల్ అండ్ దిస్ ఈజ్ ఫర్ టాబ్లెట్ అండ్ దిస్ ఈజ్ ఫర్ డెస్క్టాప్. ఓకే, సో ఈ విధంగా మనం ఒక అప్లికేషన్ విత్ రెస్పాన్సివ్నెస్తో క్రియేట్ చేయాలనుకుంటే సో బూస్ట్రాప్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్ దట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద బూస్ట్రాప్ ఇంట్రడక్షన్ అండి. ఐ హోప్ ఈ యొక్క బూస్ట్రాప్ అంటే ఏంటి అండ్ బూస్ట్రాప్ హిస్టరీ ఏంటి, లేకపోతే పర్పస్ ఆఫ్ బూస్ట్రాప్ ఏంటి అండ్ బూస్ట్రాప్ యొక్క రియల్ టైమ్ సినారియోస్, నాన్ రెస్పాన్సివ్ వెబ్సైట్ అండ్ రెస్పాన్సివ్ వెబ్సైట్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఐ హోప్ దిస్ సెషన్ ఈస్
క్లియర్. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్ స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎవ్రీడే ఒక వీడియోని రిలీజ్ చేయడానికి మోటివేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.